మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మెదక్ జిల్లాలో రీజనల్ రింగ్ రోడ్ సర్వేకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. నెల రోజుల్లో 10 సార్లు సర్వేను అడ్డుకున్నారు రైతులు. రైతుల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి వద్ద ఆర్ఆర్ఆర్ సర్వేను రెడ్డిపల్లి చిన్న చింతకుంట రైతులు అడ్డుకున్నారు. సర్వే చేస్తున్న ఆర్టీఓతో వాగ్వాదానికి దిగారు. ఆర్ఆర్ఆర్లో కోల్పోతున్న భూములకు భూమే ఇవ్వాలని రైతులు పట్టుబడుతున్నారు. మెదక్ జిల్లాలో రీజనల్ రింగ్ రోడ్ సర్వేకు అడుగడుగున అడ్డంకులు ఎదురవుతున్నాయి. నెల రోజుల్లో 10 సార్లు సర్వేను అడ్డుకున్నారు రైతులు. రైతుల ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి వద్ద ఆర్ఆర్ఆర్ సర్వేను రెడ్డిపల్లి చిన్న చింతకుంట రైతులు అడ్డుకున్నారు. సర్వే చేస్తున్న ఆర్టీఓతో వాగ్వాదానికి దిగారు. ఆర్ఆర్ఆర్లో కోల్పోతున్న భూములకు భూమే ఇవ్వాలని రైతులు పట్టుపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి, ప్రస్తుతం అసలు రైతుల డిమాండ్స్ ఏంటి? రైతుల డిమాండ్స్ కు సంబంధించి అధికారులు ఏమంటున్నారు? దుర్గారెడ్డి, ప్రసన్న, అసలు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో 10 సార్లు అంటే దాదాపు ఈ నెలలో మాత్రం పోయిన నెల నుంచి నెల వరకు మాత్రము త్రిపుల సర్వే కోసము రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ అంతా కూడా ఆ సర్వే చేపట్టడం జరిగింది. సర్వే కూడా గతంలో మాత్రం అలైన్మెంట్ మార్చారని ఆందోళన చేశారు. ఈ రోజు మాత్రం సర్వేకి వచ్చిన అధికారులు మాత్రం రైతులు అడ్డుకోవడం జరిగింది. భూమికి భూమి కావాలి లేదా నష్టపరిహారం ఇస్తాయంటే దాదాపు మార్కెట్ వాల్యూ ₹1 కోటి పైన ఉంటుంది. మీరు ఇచ్చే 15-20 లక్షలు మాకు అవసరం లేదు. ఆ విషయం మాత్రం క్లారిటీ అయిన తర్వాతనే మీకు సర్వే చేపట్టాలి, లేకుంటే మార్కింగ్ పెట్టాలని చెప్పి ఆందోళన చేస్తున్నారు. పోలీసులు అక్కడికి వెళ్ళి మీరు శాంతియుతంగా మాట వినిపించుకోవడానికి అని చెప్పినా కానీ అక్కడ వినపరిస్థితి లేదు. అక్కడ రోడ్డు మీద ధర్నా చేశారు. రోడ్డు మీద పోలీసులు ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది. అంటే రైతులు పంట పొలాలకు వెళ్ళి సర్వేకి వచ్చిన అధికారులను కూడా అంతా గిరవ్ చేసి బయటకు పంపిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, దాంతో పాటు మనం చూడొచ్చు, ఈ నెలలో మాత్రం పోయిన నెలలో మాత్రం వాళ్ళు 10 చోట్ల 10 మార్కింగ్లు పెట్టే 10 చోట్ల వచ్చిన రైతులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళంతా కూడా సముదాయానికి కలెక్టర్ కూడా భూమికి భూమి ఇచ్చే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని చోట్ల తీసుకుంటున్నాం కాబట్టి మీకు నష్టపరిహారం పెంచుతామని చెప్పి ఆ మాట ఇచ్చి వెళ్లారు తప్ప నష్టం పరిహారం ఎకరాకి ఎంత ఇస్తారు, ఎంత గట్టిస్తారు? అసలు మీరు ఇచ్చేది నష్టపరిహారం ఇవ్వకపోతే భూమికి భూమి ఇవ్వండి, లేదంటే వేరే చోట్ల ఇవ్వండి. ఇక్కడ ఈ జిల్లా లేకపోతే ఇంకో జిల్లాలు ఇవ్వండి. ప్రభుత్వ భూమి చాలా ఎకరాలు ఉంది, అన్యాక్రాంతం అవుతుంది కానీ అక్కడ పోయి మేము వ్యవసాయం చేసుకుంటాము. గతంలో మాత్రము కాళేశ్వరము, కొండపూచమ్మ ఇలాంటి సాగర్ లో అదే విధంగా మిగతా రోడ్డుకు నష్టపరిహారం చాలా రైతులు ఘోరంగా మేము నష్టపోయామని చెప్పి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పాటు అక్కడ ఉన్న ఆర్డీఓ, ఎంఆర్ఓ, రెవెన్యూ అధికారులంతా కూడా వాళ్ళంతా రైతులను కూడా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడినా కానీ వాళ్ళు ఇన్న పరిస్థితి కనిపించట్లేదు. ప్రస్తుతం దాంతో పాటు 2 గంటల నుంచి మాత్రం రైతులు అక్కడ వచ్చిన అధికారులు మాత్రం వెనుదిరగాల్సిందే తప్ప వాళ్ళు శాంతియుతంగా మాట్లాడే పరిస్థితి లేదు. అక్కడికి పోలీసులు వచ్చి వాళ్ళని కూడా శాంతించే పరిస్థితి. రైతులంతా కూడా చాలా మంది మధ్యమ చింతకుండా 3 గ్రామాలకు సంబంధించి మాత్రము 3 సార్లు సర్వే చేశారు. 3 మార్కింగ్లు పెట్టారు. ఊరు గ్రామం పోతుంది, ఇల్లు ఇస్తామంట. ఇల్లుకి ఎంత కట్టిస్తారు? ఒక్కొక్క బిల్డింగ్ 50 లక్షలు 60 లక్షలు అప్పు తీసుకుని కట్టుకున్నాం మేము, మా నష్టపరిహారం ఏ విధంగా చెల్లిస్తారా? వివరాలు మొత్తం పొందపరిచిన తర్వాత ఇస్తామని చెప్పి ఆ బేస్ నుంచి కూర్చున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది రైతులు. ప్రసన్న, థ్యాంక్ యూ దుర్గారెడ్డి. సార్